అలాగే సంఘ పెద్దలందరికీ, ముఖ్యంగా యూత్కు, రజనీకి, ఇక్కడ ఉన్న వచ్చిన ప్రజలందరికీ, ముఖ్యంగా ఇక్కడ వాసులందరికీ కూడా నమస్కారం. 30వ వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్నాం. మనం సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ప్రభు అనుకుంటే, ఆయన చిత్తం ఉంటే ఎంత గొప్ప కార్యమైనా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే నాకు బాగా నమ్మకం అది. ఇది ఇక్కడ ఉన్నప్పుడు 30 సంవత్సరాలు ఆ పెండింగ్ ఉన్నది స్థలం. అప్పుడు పూర్వం పెద్దలు చర్చికి ఇచ్చినప్పుడు చర్చి రెండుగా విడిపోయి అది ఎవరు కట్టుకోవాలా అన్న ఉద్దేశంతో ఆగిపోయింది. తర్వాత అమ్ముదామనుకుంటే ఎవరికి ఎంత పంచాలా అనే దానికోసమని 30 సంవత్సరాలు మా పెద్దలు రంగసారెడ్డి అన్న గారు ఎన్ని పంచాయతీలు పెట్టినా కానీ కుదరలేదు. 30 సంవత్సరాల తర్వాత ఆ అదృష్టం మాకు కలిగింది. అది మేము కూర్చోగలిగినాం, అందరిని కూర్చొని నచ్చ చెప్పుకోగలిగినాం, మంచి రేటుకు అమ్ముకోగలిగినాం. ఆ వచ్చిన డబ్బులతో ఈరోజు చాలా గొప్పగా, ఎంత అంటే ఈరోజు ధీటుగా పెద్ద పెద్ద చర్చిలకు ధీటుగా మనం ఈరోజు జరుపుకోగలుగుతున్నాం. ఇంత గొప్పగా మనం జరుపుకుంటున్నామంటే ప్రభు చిత్తం మనకుంది. నాకు బాగా నమ్మకం. మేమంతా నిజంగా నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈరోజు. నిజంగా చెప్పాలంటే మా తండ్రి గారు దేవుడంటే నమ్మేటోడు కాదు. 1960లో ఆయనకు అసలు మా తల్లి గారు బైబిల్ తీసుకొని వస్తే ఆయన ఒప్పుకుంటోడు కాదు, తీసి పక్కన పడేసేటోడు. అసలు దేవుడే నమ్మేటోడు కాదు, ప్రభువును అసలు నమ్మడు. అటువంటి ఆయన ఆరోగ్యం బాగాలేక 65 సంవత్సరంలో ఆల్మోస్ట్ ఇంకా నెలలు ఉంటాడు, అంతకన్నా ఎక్కువ బ్రతకడు అని అన్నప్పుడు, నేను అప్పుడు 7వ తరగతి 7 సంవత్సరాలు నాకు. మా అన్నకు ఒక ఆయనకు 11, 12 సంవత్సరాలు ఉన్నాయి. మా ముగ్గురిని మేము కర్నూలు పోయినాం. చూడ్డానికి రమ్మన్నారు. ఇంకా ఆయన రాలేక ఇక్కడికి మిమ్మల్ని పోయి లాస్ట్ చూపులాగా చాలా వీక్ అయిపోయిండు. అంతా శరీరం అంతా ఇది కడతా ఉంది. అసలు నిజంగా ఆయన ఎక్కువ రోజులు బతకడేమో అనుకున్నాం. ఆ సమయంలో మన భక్త సింగ్ గారు వచ్చినారు. అదే పనిగా కర్నూలుకి వచ్చి మా నాన్న దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఒకటి ఏదో తీర్థం లాంటిది ఒకటి ఇచ్చినారు. అది తాగినారు. నేను బాగుంటే గిద్దలూరులో కలిసండి అన్నారు. అది జరిగిన తర్వాత మిరకిల్ వితిన్ 2-3 మంత్స్ లోపల పూర్తిగా నయమైంది. అసలు అది మిరకిలే చెప్పాలి, నిజంగా చెప్పాలి. ఆ డాక్టర్సే ఆశ్చర్యపోయారు. గిద్దలూరుకి వచ్చిన తర్వాత భక్త సింగ్ మళ్ళీ మా ఇంటికి వచ్చినాడు. వస్తే ఆ రోజు మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత మేము చర్చి కడతాము అన్నారు. అప్పుడే వెంకటేశ్వర హాల్కి ఎదురుగున్న చర్చి అది ఈరోజు 15-20 కోట్ల పడుతుంది. అటువంటి స్థలాన్ని మాకు కావాలన్నారు. సెంటర్లో ఉంటుంది, మాకు దగ్గరగా ఉంటుంది, బాగుంటుందని. అది మా సొంత ఖర్చులతో రిజిస్టర్ చేయించి ఆ చర్చికి ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది.